ఓం శ్రీ రమణాయ. మనము రమణ మహర్షి సజీవ గురువు నుంచి చూద్దాము. ఆత్మ అనేది పొందబడేదా అంటున్నారు. అదేం పొందడానికి ఎక్కడి నుంచో ఏమీ రాలేదు కదా. ఆత్మ సహజంగా మనలోనే ఉంది. కేవలం ఏంటంటే మనం దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటున్నారు? నువ్వుగా ఉండు అంటున్నారు. మనంగానే ఉండిపోయి నేనుగా ఉండి ఇంకా వేరే ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఉంటే, ఆలోచన రహిత స్థితిలో ఉంటే అప్పుడు నేనేంటో నేను తెలుసుకుంటాను. దాన్నే ఆత్మ అంటాం. తప్పితే అది ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచో పొందాలి, అది ఎలా తెలుసుకోవాలి అని అంత ఆలోచన ఏం అవసరం లేదు. ఉన్నదాన్నే మనం తెలుసుకుంటున్నాం తప్పితే ఎక్కడి నుంచో వేరే నుంచి అదేం తెచ్చుకుని పెట్టుకోవట్లేదు మనం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? కృప ఎప్పుడు ఉంటుంది కానీ కావాల్సింది సాధన అంటున్నారు. ఎవరు వెళ్ళినా అంటే రమణ భగవాన్ దగ్గరికి, స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం చేయండి లేకపోతే ఇచ్చేస్తారో అనుకుంటారట. కానీ ఏం చేయాలి? మనం చేసేది చేస్తే అప్పుడు భగవాన్ ఆయన కృప మనమే చూపిస్తారు. స్వామి ఏమంటారు? కృప ఉంటుంది కానీ నువ్వు సాధన చేయాలి కదా అంటున్నారు. మనకి అంటారు కదా, ఏదో గాల్లో దీపం పెట్టి దేవా అంటే దేవుడు హెల్ప్ చేయడు. మనం చేతులు కూడా అడ్డు పెడితే అప్పుడు ఇంకా కాస్త భగవంతుడి నుంచి మనకి ఆ సహకారం దొరుకుతుంది. అప్పుడు ఆ దీపం నిలబెడుతుంది అంటారు. అంటే ఫస్ట్ నువ్వు చేతులు అడ్డు పెట్టడం మన అభ్యాసం, మన సాధన మనం చేస్తూ ఉండాలి. అప్పుడు అది కాస్త జరిగినప్పుడు అప్పుడు భగవాన్ మనకి ఇంకొంచెం హెల్ప్ చేస్తారనమాట. అందుకని స్వామి ఏమంటారు? నా కృప ఎప్పుడూ ఉంటుంది మీ మీద, కాకపోతే సాధన చేయండి అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకునేవారంట? రమణాశ్రమానికి వెళ్తే చాలు, ఆ స్వామి దగ్గరికి వెళ్తే చాలు, ఇంకా నాకు పూర్తి జ్ఞానం వచ్చేసింది అని అనుకుంటారంట. కానీ నేను ఇంకా సాధన చేయలేదు, సాధన సరిగ్గా లేకుండా స్వామి మాత్రం ఎక్కడ నాకు ఇస్తారు అనేది మర్చిపోతూ ఉంటారట. రమణులు కొన్ని వివరణలు సూచనలు ఇస్తూ ఉంటారంట. కానీ అవి మనకి చూడడానికి ఒకసారి ఇదేంటి ఇది ఇలా చెప్పారు కదా, ఇదేమో అవునన్నారు ఇప్పుడు కాదన్నారు అన్నట్టు మనకి ఇది విరుద్ధంగా అనిపిస్తాయట. కానీ అది మనకి బయటకు అలా అనిపిస్తాయంట. అసలు నిజంగా తెలుసుకుంటే అవన్నీ స్వామివారు సూటిగాను ప్రత్యక్షమైన అనుభవంతోనే చెప్పి ఉన్నాయంట. అందుకని అయ్యేం విరుద్ధాలు కాదు, మనకి అలా అనిపిస్తాయంట ఆయన చెప్పే మాటలు, మనకి అర్థం కాదు కాబట్టి. అందుకని ఏమంటున్నారు? వారి అభిప్రాయాల్ని భావాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో మనకి ఎలా అనిపిస్తే యూజువల్లీ అదే అవుతుంది. గురువుగారు ఒకటి చెప్తే 10 మంది 10 రకాలుగా దాన్ని అర్థం తీసుకుంటారు. ఎందుకంటే ఎవరి ఆలోచనలు ఎలాంటివో, ఎవరికి ఏది బాగా అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుందో వాళ్ళు ఆ రకంగా దాన్ని తీసుకుంటారు. తప్పితే నిజంగా ఆ స్వామివారు ఏం చెప్పారు అనేది వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలనేది ఉండదు. తప్పుగా కూడా అర్థం చేసుకొని జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? రమణ భగవాన్ ఏం చెప్పారో అది సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. తప్పితే మనకి ఏమి ఇష్టమో ఆ రకంగా అర్థం చేసుకుంటే అది మనం వేరే మార్గంలోకి వెళ్ళిపోయేది అవుతుంటుంది. ఏం చెప్తున్నారు? మనం ఒకవేళ ఒక తాడుని చూసి పాము అని అనుకుందాం. ఆ భ్రమ ఎంతసేపు ఉంటుందో అప్పటి వరకు అది పాములానే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో లైట్ వేసారు చూపించి, అరే ఇది పాము అనుకుంటున్నా కానీ పాము కాదు ఇది తాడు అని కనుక ఒకసారి మనకి చూపించారనుకో, ఆ తర్వాత పాము అనేది అదృశ్యం అయిపోతుంది కదా. అది ఇంకా అక్కడే ఉందనే ఫీలింగ్ మనకేమి రాదు. అందుకని పాము తాడు రెండు ఒక చోట ఉంటాయా? ఉండవు. అలాగే జ్ఞానము అజ్ఞానం కూడా ఒక చోట ఉండదు. సో భగవాన్ ఎప్పుడైతే చెప్తున్నారో నువ్వు బాహ్య ప్రపంచంలో ఉన్నంతసేపు ఆ బంధాలతో కానీ వాటితో ఆలోచనలతో కానీ ఉన్నంతసేపు నువ్వు నీ ఆత్మను చేరుకోలేవు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వాటి నుంచి మనం మరల్చుకొని మన లోపలికి మనం అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ స్వామి ఏం చెప్తారు? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని స్వామి అన్నారు అనుకో, అదేదో ప్రత్యేకమైన వ్యక్తిని బాహ్య ప్రపంచంలో అని అనుకోకూడదు. మనం ప్రత్యేకమైన వ్యక్తి ఎప్పుడవుతామంటే మనల్ని మనం తెలుసుకోగలిగితే, మనము దేంతో అయితే తాదాత్మ్యం చెందుతున్నామో ఆ శరీరం నేను కాదు అని తెలుసుకొని నేను ఇది కదా అని ఆత్మని కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవుతాం. సో ఆ తీసుకోవడంలోనే తేడా అనమాట. ఎప్పుడైతే ప్రత్యేకమైన వ్యక్తి అనగానే ఆ బాహ్య ప్రపంచంలో నేను ప్రత్యేకమేమో అనుకుంటే అతడు వేరే మార్గానికి వెళ్ళిపోతాడు. అలా కాదు. మనము ఇన్ని జీవరాశుల మధ్యలో ఒక మానవుడిగా పుట్టాము, అదే గొప్ప. మళ్ళీ మనల్ని మనం తెలుసుకోవడము ఇంకా ప్రత్యేకత మనకి ఉన్నది అని కనుక మనకు అర్థం చేసుకొని ప్రయత్నపూర్వకంగా మనం అంతర్ముఖమై మన ఆత్మ కనుక తెలుసుకుంటే అప్పుడు మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవుతాం. సో భగవాన్ ఏం చెప్పారో అది కరెక్ట్గా పట్టుకోవడంలోనే సరైన మీనింగ్ ఉంటుంది. తప్పితే లేకపోతే మనం వేరే రకంగా ఆలోచించేది అవుతూ ఉంటుంది అనమాట. వీటిని మనకి కొన్ని ఉదాహరణలుగా భగవాన్ చెప్తారనమాట. ఎప్పుడో రమణాశ్రమంలోనంట దీర్ఘకాల వాసి రామస్వామి పిళ్ళై ఉన్నారు.
ఆయన చెవి తాళం ఎక్కడో పెట్టేసి ఆయన మర్చిపోయి అయ్యో పోయిందేమో అని అంత నెతికారంట. ఆఖరికి ఎక్కడ పెట్టారో అక్కడే ఉంది. అక్కడ ఉంది కానీ ఆయనకి అక్కడ ఉన్నదన్న విషయం మర్చిపోయి ఆయన అంతా తిరిగి ఆఖరికి మళ్ళీ దాన్ని కనిపెట్టారు. అంటే ఉందండి మళ్ళీ మర్చిపోయినంతసేపు ఆయన వెతుక్కున్నారు కానీ ఎప్పుడైతే ఆయనకి గుర్తొచ్చిందో ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ దాన్ని తీసుకున్నారు. సో పోవడమా కనిపించకపోవడం అనేది నిజమే, మళ్ళీ కనిపించింది అందే నిజమే, ఇందులో అబద్ధాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏమైంది, ఆయన మర్చిపోయినప్పుడు అది కనబడలేదు, మళ్ళీ ఎప్పుడైతే ఆయనకు గుర్తొచ్చిందో ఆయనకి కనిపించింది. అలాగే ఒక ఆమె ఉంది, ఆవిడేదో నెక్లెస్ పోయిందేమో అనుకొని డబ్బా నెతికింది, ఇల్లంతా నెతికింది, అందరినీ చూసి అడుగుతుంటే ఒక ఆవిడ చెప్తుంది అనమాట, అయ్యో నువ్వు మెడలో పెట్టుకుని ఉన్నావు అని. సో మెడలో మర్చిపోయి ఇంకా తిరిగింది. ఆ తర్వాత ఓ కరెక్టే కదా నేను పెట్టుకున్నాను, మర్చిపోయి నేను డబ్బాలో నెతుక్కుంటున్నాను చెప్పుకుంటుంది. సో ఇలాగనమాట ఒక చోట పెట్టి కూడా మర్చిపోతే ఎలా ఉంటుంది, ఆఖరికి దొరికాక అప్పుడు సంతోషిస్తారు. అలాగా మనలోనే ఆత్మ ఉంది, మనలోనే సహజ స్థితి సత్యచిత్ ఆనంద స్థితి ఉంది. కానీ అవి మర్చిపోయి మనము ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, బాహ్య ప్రపంచంలో ఎక్కడెక్కడో నెతుకుతున్నాం. ఇప్పుడు చేసే పని అంతా ఏంటి, అక్కడెక్కడో ఆనందం ఉంది, అక్కడెక్కడో ఏదో సంతోషం ఉందట, లేకపోతే ఏదో శాంతి అక్కడ ఉందట అని ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాము. తప్పితే అవన్నీ అక్కర్లేద్దయ్యా, నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చొని నీ లోపలికి నువ్వు చూసుకో, నీలో ఉంది అని చెప్తుంటే అది మాత్రం చేయడానికి మనిషి ఇష్టపడడం లేదు. ఒక్కవేళ అలా చేస్తే ఇది ఎక్కడో ఉందా, మనలోనే ఉంది, కేవలం మనం మర్చిపోయాం అంతే. ఇప్పుడు ఎవరో గుర్తు చేస్తే మనకు తెలుస్తుంది, అవును కదా అని చెప్పి మనం వెనక్కి వెళ్ళి మనలో ఉన్న సత్యజిత్ ఆనందాల్లో మనం ఉండి రమించవచ్చు అన్నమాట. నిజానికి ఏమంటున్నారు, ఉన్నది ఆత్మ ఒకటే, నాలో అయినా ఎదురుగుండా ఉన్న వేరే ప్రాణుల్లో అని మనుషుల్లో అని లేకపోతే మొత్తం ప్రపంచంలో అని ఉన్నదంతా ఆత్మ అనేది ఒక్కటే. కానీ అది ఎప్పుడు వరకు మనం అనుభవపూర్వకంగా తెలుసుకోలేమో అప్పటి వరకు మనము నిజమైన జ్ఞానాన్ని పొందలేమన్నమాట. అందుకని ఏమవుతుంది, జ్ఞానము లేనంతసేపు నేను వేరు అది వేరు ఇది వేరు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో, అజ్ఞానం ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఉన్నద ఆత్మ ఒక్కటే, మిగిలినవి వేరే వేరే అనుకుంటున్నాను కదా అవన్నీ కాదు అని అతనికి అర్థమవుతుంది అనమాట. సో కొత్తగా వచ్చింది లేదు, పోయింది లేదు, అవి ఎక్కడే ఉన్నాయి. కాకపోతే మనకి ఉన్న అజ్ఞానం వలన వాటిని మనం తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఇక్కడ ఏం చెప్పినా సరే ఎందుకు చెప్తారంటే మన ఎరుకకు కొన్ని అడ్డంకులు, అవరోధాలు, అభ్యంతరాలు ఇవన్నీ ఉన్నాయంట. అవన్నీ తీసి ఎరుకతో మన ఆత్మని మనం గ్రహించడం కోసం అన్నీ చెప్తారంట. జ్ఞానం అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక అద్దము కాస్త డస్ట్ పట్టి ఉందంటే సరిగ్గా మనకేం కనిపించదు, లేదు ఒక తెర వేసి ఉంటే అసలు ఏం కనిపించదు. అలాగా అక్కడే ఉన్న ఆత్మని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మన ఎరుకకి ఒకటి అడ్డొస్తుంది, ఏంటది అజ్ఞానం అనమాట. సో ఎప్పటి వరకు మనం ఇవన్నీ కలిగి ఉంటామో ఆ జ్ఞానాన్ని పొందలేము, ఆత్మని పొందలేము. అందుకని ఈ ఎరుకకి అడ్డుగా ఉన్న ఇవన్నీ తొలగించడం కోసం రమణ మార్గం ఉందన్నమాట. ఆయన చెప్తారు ఇలా ఇలా చేయండి, అప్పుడు ఇవన్నీ తొలగిపోయి నిజమైన మన సహజ స్థితి ఆనంద స్థితిని పొందుతామని చెప్తూ ఉంటున్నారు. సహజంగా మనం ఏం చేస్తాం, నేను ఫలానా అంటే నేను వీళ్ళకేదో కూతుర్ని అయ్యాను, ఇంకోళ్ళకి ఎవరికి అమ్మని అయ్యాను, ఇంకోళ్ళు ఎవరికో ఫ్రెండ్ని, ఇంకోళ్ళకి ఏదో ఇది అలా 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 మనం రిలేషన్స్ పెంచేసుకొని ఆ వ్యక్తులతో ఉంటాం. అలాగా ఒక బాహ్య ప్రపంచంలో ఏదో ముళ్ళో పడిపోయి ఉంటాము, ఆలోచనలు అలాగే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మనల్ని బాహ్య ప్రపంచంలో అలా కట్టుబడేస్తున్నాయి. ఇంకా ఎంతసేపు నేను ఇదేమో నేను అదేమో అనుకుని ఆ బంధాల వలన ఏవోటి వస్తాయి, కష్టం వస్తే బాధపడిపోవడం, సుఖం వస్తే మాదా ఆనందపడిపోవడం, ఆనందం కూడా కాదు అదేదో అహంకార పడిపోవడం, అలా అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఉన్నంతసేపు అసలు నేనేదో మనం గ్రహించే స్థితిలోనే ఉండము, అదే నేను అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే రమణ మార్గంలో వస్తామో ఆ నేను నుంచి స్వామివారు మళ్ళీ పక్కకు తీసుకొస్తారు. ఆ బాహ్య ప్రపంచంలో ఎవరో ఏదో అనేసి అందరితో తిరుగుతున్నామే అవి కాదమ్మా, నువ్వు లోపలికి రా అని చెప్పేసి అది వదిలేసి మనల్ని అంతర్ముఖం చేస్తారనమాట. అప్పుడు ఆ బాహ్యంగా ఏదో నేను అన్నాను, అమ్మో ఆ నేను కాదనమాట అని చెప్పి నా నిజస్వరూపమైన నేను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మన సహజ స్థితి అయిన ఆనంద స్థితి మనం పొందుతామని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, మనం ఇంతమంది వ్యక్తుల వల్ల ఉండడం వల్ల కానీ లేకపోతే బాహ్య
ప్రపంచంలో ఉన్న ఏదో విషయాలు వస్తువుల వల్ల కానీ ఏవో మనకి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ ఏమవుతాయంట, మన మీద మహా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయంట. అంటే మనసుని పలుపిల్ల విధాలా పరిగెత్తింపజేస్తూ ఉంటాయి అన్నమాట. మనసు ఎంతసేపు ఇక్కడేం జరిగిపోతుంది, అక్కడేం జరిగిపోతుంది, దీనివల్ల ఈ ప్రాబ్లం, ఇతని వల్ల ఇది ప్రాబ్లం, ఇలా 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 మాట్లాడుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇన్ని రకాలుగా ఆ మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ అలా ఉన్నంతసేపు మనకి ఇంకా శాంతి అనేది ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. సో స్వామి ఏం చేస్తారు, అందులోంచి ఆలోచన రహిత స్థితికి రండి అంటారనమాట. ఆ వస్తువు ఏంటో మనకు అనవసరం, ఆ వ్యక్తి ఎవరో మనకు అనవసరం, పరిస్థితి ఏంటో మనకు అనవసరం. ఉన్నదేంటి, ఏది ఉన్నా లేకపోతే ఆ వాటికి ఎవరు ప్రభావితం అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు, నేనెవరు అనే ఒక్క పదాన్ని పట్టుకొని అవన్నింటినీ వదిలేసి నువ్వు లోపలికి రా అని గురువుగారు చెప్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటున్నారు, ఆ ఒత్తిళ్ళన్నీ ఎప్పుడైతే మనము ఆ వస్తువుల్ని ప్రపంచాన్ని అంతా వదిలేస్తామో ఆ ఒత్తిడి అంతా తగ్గి ఆఖరికి మనం అంతర్ముఖమై మనలో ఉన్న శాంతికి మనం దగ్గర అవుతాం. అప్పుడు ఆ బయట ఉన్న ఒత్తిళ్ళ వల్ల వచ్చే అశాంతి మనం దూరం అవుతాం అన్నమాట. ఈ రకంగా మనకి రమణ మార్గం సహకరిస్తుందని చెప్తున్నారు. సహజంగా మనం బాహ్య ప్రపంచంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని వెంట పరిగెడుతూ ఉంటాం కదా. ఆ లక్ష్యం కోసం అని చెప్పేసి ఏంటేంటో కష్టాలు నష్టాలు కావాలంటే ఏవో పాపాలు తపాలు అన్నీ చేసేస్తూ ఉంటాం. సో అలాంటి వాటి నుంచి మనం లక్ష్యమే మార్చేసుకున్నాం. తర్వాత మన లక్ష్య సాధన ఏమవుతుంది, అంతర్ముఖం అవడము, ఆత్మను సాధించడము. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం చేసే పనులు కూడా మారిపోతాయి అన్నమాట. మన తలుపులు మారిపోతాయి. మన మనసు అనే ఈ ఆలోచనలు ఎక్కడ బయట పరిగెడుతున్నాయో అవన్నీ కూడా మాని వాటి ఒత్తిడి తగ్గిపోయి అంతర్ముఖమయ్యి ఆఖరికి ఏమవుతుంది, ఆ బహిర్ముఖంగా ఉన్న విషయాలపై ఉన్న మన వ్యామోహం ఏది ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోవడం ఆఖరికి అది చచ్చిపోతుంది అని చెప్పచ్చు. వైరాగ్యంకి వస్తాం అనమాట. ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో ఈ బయట ప్రపంచం మీద ఉన్న ఆ వ్యామోహము పోయి మనం విరక్తి కలిగి వైరాగ్యంలోకి వస్తాం అన్నమాట. అప్పుడు నిజమైన సుఖం అనేది ఏంటో మనకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉంది అసలైన సుఖము, అసలైన ఆనందము, అసలైన శాంతి అని చెప్పి అప్పుడు అంతర్ముఖం అవుతూ ఉంటాం అనమాట. అందం అయినా లేకపోతే మోక్షానికైనా కారణం ఏంటంట, మనసు మాత్రమే అంట. మనసుని ఎప్పుడు బంధాల్లో పెట్టేస్తే అది బంధాల్లో ఉండిపోతుంది. లేదు అట్నుంచి మనం మళ్ళించి మోక్షం వైపు తిప్పాలన్నా మనసే ఉండాలి. మనసు అనేది చాలా అవసరం కదా. మనసు లేకుండా ఏ పని మనం చేయలేము. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే బాహ్య ప్రపంచంలో మనసు ఉంది అంటే అవి కొన్ని లక్షల లేకపోతే వేల ఆలోచనలు ఉండడం, అన్ని వెంట అది పరిగెడుతుంది, దాని వెంట మనం పరిగెడతాం. కానీ ఎప్పుడైతే ఇది అంతర్ముఖం వైపు మనం తిప్పుతామో ఏమవుతుంది, అన్ని లక్షలు ఆలోచనల్ని ఏం చేస్తాము, ఒకే ఒక క్వశ్చన్తో వాటిని తగ్గించేస్తూ ఉంటాం. ఎవరికి వచ్చింది ఈ ఆలోచన, ఎవరికి వచ్చింది అది, అవతల ఏ క్వశ్చన్ అన్నా అడగని, అది దేని గురించి మాట్లాడుతుంది అనేది పట్టించుకోం. మనం అడిగేది ఒకటే క్వశ్చన్, ఎవరికి వచ్చింది అంటాం. ఈ ఎవరికి వచ్చింది అనేసరికి ఆ లక్షలల్లా వేలు అవుతాయి, వేలల్లా వందలు అవుతాయి, వందలల్లా 10 అవుతాయి, అక్కడి నుంచి ఒకటి ఉండిపోతుంది. ఒకే ఒక క్వశ్చన్, ఎవరికి వచ్చింది, నేనెవరిని. ఇలా అడిగేసరికి ఏమవుతుంది, మనసే ఉంది. ఆ మనసు అంటే నెంబర్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనని మనం తగ్గించుకుంటూ ఒక్క ఆలోచన దగ్గర స్థిరమైపోతాం. ఆ ఒక్క ఆలోచన కూడా ఇంకా మనం సాధన చేసేసరికి అది కూడా లేని ఒక స్థితికి వెళ్తాం అనమాట. ఆ ఒక్క ఆలోచన వరకు మనం కృషి చేస్తూ ఉంటాము. ఆ ఆలోచన రహిత స్థితి మాత్రం భగవాన్ కృప వలన మనకి వస్తుంది అనమాట. సో ఏమంటున్నారు, మనసు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మనసుని మనం బాహ్య ప్రపంచంతో లింక్ చేస్తున్నామా, లోపలికి మనం మళ్ళిస్తున్నామా, దానివల్లనే మనకి బంధాలైనా మోక్షాలైనా కలుగుతాయని చెప్తున్నారు. ఇంకా స్వామి ఏం చెప్తున్నారు, ఒక కుక్క ఉందనుకో, అది తన యజమాని నిజంగా అయితే అతను ఎంత ఎత్తుంటాడో, అతని రంగు ఏంటి, అతను ఎలా ఉంటాడు, ఇవన్నీ అతనికి ఏం తెలియదంట. అది కేవలం ఆ వ్యక్తి యొక్క వాసనని పట్టుకొని ఒకళ్ళు ఎక్కడైనా వదిలేసినా అది మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఏంటి, ఒక వాసనని పట్టుకుంది. అలాగా మన మనసు కూడానంట నిజానికి దానికి ఎటు ఏంటనేది ఏం తెలీదు. కేవలం మనము మనసుని తిప్పడం బట్టి ఉంటుందంట. ఎందుకంటే మనకున్న ఆత్మ విశ్వాత్మకి ఒక ప్రతిబింబం మాత్రమే. అంతటా ఉన్న విశ్వాత్మలో మనము ఒక చిన్న జీవాత్మ కిందకు ఉన్నాం అంతవరకునే.
అదే ఈ శరీరం అడ్డు కూడా పోతే అది కూడా విశ్వాత్మలో కలిసిపోతుంది. సో మనము కొత్తగా ఏదో నేర్పించేది ఏమీ లేదు. కేవలం ఆ మనసుని ఎప్పటి వరకు బయట వైపు వదిలేస్తున్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ఎప్పుడైతే అంతర్ముఖం చేస్తామో ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్తుంది. ఎందుకంటే దానికి తెలుసు మనము ఆత్మ అనేది విశ్వాత్మలో ఒక భాగం అని తెలుసు. సో అది పట్టుకున్నది లోపలికి పెడుతుంది. కానీ మనము దానికి ఆ మార్గం నిర్దేశించడం లేదు కదా. ఎంతసేపు దాన్ని మనం బాహ్య ప్రపంచంలోనే ఉంచుతున్నాం. అందుకని అది మళ్ళడం లేదు. కానీ ఒకసారి మనం మళ్ళించి దాన్ని ప్రయత్నపూర్వకంగా కనుక అంతర్ముఖం చేస్తే ఖచ్చితంగా అది ఆత్మని చేరుకుంటుంది అన్నమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.